హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మా వదినమ్మ వంటిల్లు. స్టే హోమ్ స్టే సేఫ్. ఈరోజు మనం కాఫ్ రిలీఫ్ హోమ్ రెమెడీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అప్పుడే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, సో ఈ సీజన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అప్పుడప్పుడు కాఫ్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఈ హోమ్ రెమెడీ మీకు బాగా యూజ్ అవుతుంది. నేనే ఒక ఎగ్జాంపుల్ అండి. నేను చాలా సఫర్ అయ్యాను కాఫ్ వల్ల. చాలా హోమ్ రెమెడీస్ ట్రై చేశాను, బట్ నాకు ఏది రిలీఫ్ ఇవ్వలేదు. ఈ రెమెడీ నేను ఒకసారి ట్రై చేశాను, నాకు చాలా మంచి రిలీఫ్ ఇచ్చింది ఈ హోమ్ రెమెడీ. మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుందని ఈ కాఫ్ రిలీఫ్ హోమ్ రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసేద్దామా ఎలా చేయాలో. హలో, గుడ్ మార్నింగ్ వదినమ్మ వంటిల్లు. ఇవాళ మనం సింపుల్ కాఫ్ రెమెడీ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అల్లం, వాము, లవంగాలు, పసుపు, మిరియాలు, తులసి ఆకులు. దీంతో మనం సింపుల్ కాఫ్ రెమెడీ ఎలా చేసుకోవాలో ఇవాళ మనం తెలుసుకుందాం. ఇది జనరల్గా పొడి దగ్గు, డ్రై కాఫ్ వేడి చేసినప్పుడు, ఎస్పెషల్లీ రైనీ సీజన్లో మనకి కాఫ్ వస్తూ ఉంటుంది. సో దీనిని మనం ఉపశమనం పొందడం కోసం ఈ సింపుల్ రెమెడీ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. స్టాప్. ముందుగా అల్లాన్ని మనం ఇదిగో ఇట్లా కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక 4 మిరియాలు కూడా తీసుకొని మనం ఈ విధంగా పొడి చేసుకోవాలి. కొంచెం పొడి చేసుకుంటే చాలు. ముందుగా బౌల్ పెట్టుకొని దాంట్లో 2 కప్స్ ఆఫ్ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఫర్ 2 పర్సన్స్కి ఇది. వాటర్ని ఇట్లా కొంచెంసేపు బాయిల్ చేసుకున్న తర్వాత అల్లం, మనం ఇందాక ఏదైతే నూరు పెట్టుకున్నామో మిరియాలు, లవంగాలు ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు కానీ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వాము, కొంచెం వాము వేసుకోవాలి. కొంచెం వాము, పసుపు. దీంతోపాటు మనం తులసాకులు ఫ్రెష్గా మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఉంటుంది కదా తులసాకులు, అవి కూడా కట్ చేసుకొని ఒక 10-15 లీవ్స్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని వాటిని బాగా మరిగించాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత తులసాకు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. గుర్తుపెట్టుకోండి, ఇట్లా టీలు కూడా వేసుకోవచ్చు. అదే కాకుండా ఎర్లీ మార్నింగ్ మనం తింటే మన బాడీకి చాలా ఇమ్యూనిటీ పవర్ జనరేట్ చేస్తుంది తులసాకు అనేది. చూసారు కదండి, బాయిల్ అయిపోయింది. ఒక 15 మినిట్స్ మీరు ఇట్లా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఇట్లా బాయిల్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకొని కొంచెం హనీ మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ అట్లా హనీ మిక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. మీకు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది. డైలీ 2 టైమ్స్ ఇట్లా చేసుకొని తాగితే చాలా మంచిది. ఒక స్పూన్ హనీ నేను వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలంటే ఇంకా ఎక్కువ హనీ కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. హనీ చాలా హెల్త్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ కాఫ్ రెమెడీస్లో హనీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏ కాఫ్ రెమెడీ తీసుకున్నా మ్యాక్సిమం హనీని యూజ్ చేస్తారు. సో ఇట్లా వేసుకున్న తర్వాత మనది బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిపోయింది. దీనిని వడగట్టుకొని మనం హనీ వేసుకున్న కప్లో ఒక కప్ తీసేసుకొని ఈ విధంగా మనం ఈ రెమెడీని తీసుకొని ఇదిగోండి ఈ విధంగా ఇట్లా వడగట్టుకోవాలి. మనం ఏదైతే మిశ్రమం మనం బాయిల్ చేసుకున్నామో దాన్ని వడగట్టుకొని తాగటమే. డైలీ 2 టైమ్స్ తాగితే ఇంకా చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది.
ఇదిగోండి రెమెడీ రెడీ అయిపోయింది. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆర్ ఈవినింగ్ టైంలో, వింటర్ సీజన్లో ఇంకా చాలా మంచిది. మనకి ఎప్పుడైతే చలిగాలి ఈవినింగ్ టైంలో ఎక్కువ వస్తూ ఉంటుందో ఆ టైంలో ఇవి రెడీ చేసుకొని తాగితే మనకి చాలా మంచి రిలీఫ్ వస్తుందండి. చూశారు కదా కాఫ్ రిలీఫ్ హోమ్ రెమెడీ ఎలా చేయాలో. మీకు ఎప్పుడైనా కాఫ్ వచ్చినా అలాగే గొంతు నొప్పిగా ఉన్నా ఈ హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి, మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, కామెంట్తో పాటు షేర్ చేయండి. అలాగే మా వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, కీప్ స్మైలింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.